ఈ రోజు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ రన్ అయ్యే మెయిన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్న ఏరియా అన్నమాట. ఇది అమరావతి క్యాపిటల్ సిటీలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ జోన్ గా అయితే ఉంటుంది. అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ వాటి నివాసాలు కూడా ఇదే జోన్ లో ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ వచ్చేసరికి కృష్ణా దగ్గర E1 రోడ్ నుండి E8 రోడ్డు, అలానే మధ్యలో N11 నుండి N12 రోడ్ మధ్యలో అయితే ఈ ఓవరాల్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా ఉంటుంది. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా స్టార్టింగ్ వచ్చేసరికి ట్విన్ టవర్స్ వస్తాయి. దాని తర్వాత సీఎం నివాసం అలానే గవర్నర్ నివాసం అయిన లోక్ భవన్ వస్తుంది. దాని తర్వాత APNRT టవర్, అలానే AIS టవర్స్, AIS ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ సెక్రటరీ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, నెక్స్ట్ వచ్చేసరికి MLA అండ్ MLC టవర్స్ కూడా ఉంటాయి. అలానే పరిపాలన కేంద్రం లాంటి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అండ్ ఐకానిక్ టవర్స్ మొత్తం కూడా ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఉంటాయి. అలానే గెజెటెడ్ ఆఫీసర్స్ అండ్ నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ టవర్స్ కూడా ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఉంటుంది. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం ఏరియా వచ్చేసరికి 1500 ఎకరాలు ఉంటుంది. అలానే లొకేషన్ వచ్చేసరికి లింగాయపాలెం, రాయపూడి విలేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి సాకమూరు, ఐనవోలు విలేజ్ల వరకు అయితే ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ టోటల్ అయితే ఉంటుంది.